కేప్టౌన్లో వికెట్ల మోత మోగింది. భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టుల్లో తొలి రోజు ఆటలో ఏకంగా 23 వికెట్లు పడ్డాయి. టెస్టుల్లో తొలి రోజు 23 వికెట్లు పడటం 122 ఏళ్లలో ఇదే తొలిసారి. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా సిరాజ్ 6/15 దాటికి తొలి ఇన్నింగ్స్లలో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కి వచ్చిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 153/4తో మెరుగైన స్థితిలోనే ఉన్న టీమిండియా అనూహ్యంగా 153 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ స్కోర్గా విరాట్ కోహ్లీ 46గా నిలిచాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికా తొలి రోజు ఆట ముగిసేసరికి 62 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. భారత్ కంటే 36 పరుగులు వెనుకంజలో సౌత్ ఆఫ్రికా ఉంది. క్రీజుల్లో మార్క్రామ్ 36, బ్రెండింగ్హామ్ 7 ఉన్నారు. ముఖేష్ కుమార్ 2 వికెట్లు, బూమ్రా 1 వికెట్ తీశారు. అయితే భారత్ బౌలర్ల సంచలన ప్రదర్శనను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొనియాడారు. టీమిండియా పేసర్లు ఈ స్థాయిలో సత్తా చాటడానికి కారణం కపిల్ దేవ్ అని పేర్కొన్నారు. కపిల్ దేవ్కు థ్యాంక్స్ చెప్పాలి. భారత్లో స్పిన్ బౌలర్లే ఉండాలనే ఆలోచన కపిల్ మార్చాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కొత్త బంతితో చెలరేగే బౌలర్లకు అతడు మార్గనిర్దేశకంగా నిలిచాడు. ఫాస్ట్ బౌలర్లను ప్రోత్సహించాడు. అంతేగాక గత 10-12 ఏళ్లలో ఎంతో మంది భారత పేసర్లు వెలుగులోకి వచ్చారు. దానికి కారణమైన ఐపీఎల్కు కూడా థ్యాంక్స్ చెప్పాలి. క్రికెట్ ప్రపంచం అసూయపడేలా మన దగ్గర ఫాస్ట్ బౌలర్ల బెంచ్ సామర్థ్యం ఉంది. లెఫ్ట్ రైట్ హ్యాండర్స్తో ఎంతో మంది నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. బూమ్రా అందుబాటులో లేనప్పుడు బెంచ్ సామర్థ్యంతోనే అద్భుతాలు సృష్టించాం. ఈ విజయాలన్నీ కపిల్ దేవ్కు అంకితం చేయాలి. అలాగే కపిల్ దేవ్ బర్త్డే అయిన జనవరి 6వ తేదీ రోజు భారత్ రెండో టెస్టులో విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నా అని సునీల్ గవాస్కర్ అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.